అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, లాభము పొందును. సామెతలు 13:13. మరి నిన్నటి దినాన్న కొంతవరకు ఈ ధ్యానాన్ని మనం ధ్యానించాం, ఈ వాక్కును. ఈరోజు మరికొంత ముందుకు వెళ్ళి మనం ధ్యానిద్దాం. ఏమంటే ఆజ్ఞ విషయమే. భయభక్తులు గలవారు లాభము పొందును. ప్రేయస్లాడు. అందుకే దేవుని వాక్కు ఇలాగ సెలవిస్తా ఉంది. 1 సమూయేలు 15:22. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించడు. అందుకే బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మరి మాట వినుటయు శ్రేష్టము. ప్రేయస్లాడు. కీర్తన 112:1. మరి ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. 119:6. ఆయన ఆజ్ఞలన్నిటినీ లక్ష్యం చేయనప్పుడు అవమానము కలుగనేరదు. ప్రేయస్లాడు. అందుకే 10వ వచనం, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరిగి నీయకము. 18వ వచనం, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులను, ఆశ్చర్యమైన కార్యములను చూచినట్లు నా కనులు తెరవుము. అలాగే 19వ వచనం, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. 37వ వచనం, నీ ఆజ్ఞల యందు, నీ ఆజ్ఞల మార్గమున పరిగెట్టే కృప మాకు దయచేయండి. 35వ వచనం, నీ ఆజ్ఞల యందు నన్ను నడువ చేయము. నీ ఆజ్ఞల జాడలను చూచి నేను ఆనందించినట్లు కృపనిమ్ము. 119:47. నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా నుండునట్లును, నీ ఆజ్ఞను బట్టి నేను హర్షించినట్లును నీ కృపనిమ్ము. మరి 73వ వచనం, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. 131. నీ ఆజ్ఞల యందు అధిక వాంఛను అనుగ్రహించుము. 143. నీ ఆజ్ఞల యందు నాకు అధిక సంతోషము కలుగచేయము. మన ప్రార్థన ఇటుదై ఉండినట్లయితే ఆజ్ఞల విషయమే భయభక్తులు కలిగి ఉంటాము. అంతేకాదు, దాని ద్వారా వచ్చే లాభాన్ని కూడా మనం పొందుకొనగలుగుతాం. ప్రేయస్లాడు. ఈ మాటలు మనం నిత్యం ప్రార్థించుకోవలసిన అంశాలు ఇవి. ప్రేయస్లాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. దేవా, మేము నీ ఆజ్ఞల యందు, నీ ఆజ్ఞలను బట్టి మేము నీ ఎడల భయభక్తులు నిలిపి ఆజ్ఞలు నెరవేర్చినట్టు కృప మాకు దయచేయండి. తద్వారా నీకు మహిమ, మాకు దీవెన, అనేకులకు ఆశీర్వాదము కలుగునట్టు నీ కృపా భాగ్యాన్ని మాకు దయచేయమని, అట్టి ఆశీర్వాదాన్ని మేము అనుభవించినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఆ మేలును అనుభవించినట్లు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ఇదే ధ్యానాన్ని మరికొంచెం ముందుకు వెళ్దాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.